నమస్కారం ప్రజలారా. సీమరాజాకు గత కొద్ది రోజుల నుంచి కూడా వివిధ దేశాల నుంచి కొంతమంది మనుషుల పేర్లు చెప్పకుండా, కొంతమంది ఊరి పేరు చెప్పేదానికి, మనుషుల పేర్లు చెప్పేదానికి, వాళ్ళ భర్త పేరు చెప్పేదానికి కూడా సిగ్గుపడి కొంతమంది లేఖలు అయితే రాస్తా ఉన్నారు. చాలా లేఖలు వస్తున్నాయి, చాలా ఊరు నుంచి వస్తున్నాయి. మనకు జింబాబ్వే నుంచి కూడా లేఖ వచ్చిందంటే అర్థం చేసుకోండి మన యొక్క అన్నగారి మీద ఉండేటువంటి అభిమానం, అన్న మీద ఉండేటువంటి మంచి అభిప్రాయం కూడా. అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ ఏంది, ఆ కథ ఏంది అనేది మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడెక్కడ ఆమె పేరు కానీ, ఎక్కడా కూడా వాళ్ళ భర్త పేరు కానీ, వాళ్ళ మామ పేరు కానీ, ఎవరి పేర్లు రాయలా. సరే, ఈ వీడియోని పూర్తిగా మీరు చూసి మీకు తెలిసి కన్నా ఉంటే తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకొని దాని మీద కూడా మనం ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక మనకు వచ్చినటువంటి ఈ లేఖను వివరణగా మనం వివరించినట్లయితే చూద్దాం ఏం రాసినారు, ఏంది కథ అనేది నేను కూడా వివరంగా మీకు వివరేయాలి. ఎందుకంటే మనకు మన పార్టీకు ఎక్కడ డామేజ్ జరిగిన సీమరాజా అనే మనిషి ఉంటాడు కాబట్టి. ఏందిరా ఏంది వీడియోలో ఉన్నా ఏం చెప్పు. షర్మిల ప్రెస్ మీటా చేద్దాం, మాట్లాడదాం. షర్మిల ప్రెస్ మీట్ కూడా ఏం మాట్లాడింది ఏందో చూడు. ఖచ్చితంగా మనం కూడా విచారణ చేద్దాం, మనం రాష్ట్ర ప్రజానికానికి తెలియజేద్దాం. ఇకపోతే సీమరాజా అన్నయ్య గారికి నమస్కారం. నేను నమస్కారం చెప్పందే నా వీడియో మొదలుపెట్టను. నేను ప్రస్తుతం చాలా కష్టకాలాల్లో ఉన్నాను. దయచేసి నేను రాస్తున్న ఈ లేఖను పూర్తి వరకు చదవండి. చదివిన తరువాత మీకు చేతనైన సహాయం చేయగలరు. అమ్మా తల్లి ఎవరో కానీ నేను నీకు అన్ననే. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి మహిళలకు కూడా నేను అన్ననేనని మరొకసారి తెలియజేసుకుంటూ, నేను అన్న ఇచ్చినంత ఆర్థికంగా ఏమి ఇవ్వలేకపోయినా ఏదో మాట సహాయం అయితే చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏంది ప్రస్తుతం అంటే, మనకు చేతనైన సహాయం మనం చేయలేం. ఎందుకంటే మనం 5 ఏళ్ళు పెరికట్లు కట్టింది ఏం లేదు. మన కుటుంబం మనమే బాగుపడిన దానికే జరిగిపోయింది. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏమి చేయగలం, మనమైతే ఏం చేయలేము. నాకు చేతనైన కాడికైతే అన్న ఎటు చేయడం, నేనైతే చేసేదానికి ప్రయత్నం చేస్తా. మీరు రోజు పత్రికలు చదువుతూనే ఉంటారు కదా, కొంపదీసి సాక్షి కూడా చదువుతున్నారా? ఆ ఒక్క పత్రిక తప్ప మిగిలిన అన్ని పత్రికల్లోనూ నిజాలు రాస్తూనే ఉన్నారు. అంటే ఇది ఈరోజు వచ్చినటువంటి పత్రికలో భాగంగానా ఇలాంటివి ఏందనేది మీ అభిప్రాయం తెలియజేయండి. నేను ప్రతిరోజు మన సాక్షి పేపర్ చదువుతా, ఆంధ్రజ్యోతి పేపర్ చదువుతా, ఈనాడు పేపర్ కూడా చదువుతానని నేను చదువుతా. తప్పకుండా మీకు అందరికీ కూడా తెలుసు నేను ఏ విధంగా మన పార్టీకి డ్యామేజ్ జరిగేట్టుగా మనం చేసిన లంగా పనులన్నీ ఎత్తి చూపించితే తప్పకుండా వాటిని తీవ్రంగానే నేను ఖండిస్తానే ఉంటా. తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తాను నేను, ఎందుకంటే అన్న కోసం. అదేవిధంగా ఈరోజు సాక్షి అంటే కొంపది సాక్షి చదువుతున్నారు. సాక్షి ఎందుకు చదవను? మన అన్న పత్రిక అయిపోయా, మన వదిన గారి పత్రిక అయిపోయా. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి సాక్షి దినపత్రిక, అదేవిధంగా సాక్షి మీడియాను స్థాపించిన మనం చూసుకోకుంటే పక్కనోడు వచ్చి మంది కూడా చూడడం. ఎందుకంటే ఎవరిదోళ్ళు చూసుకునేదానికే బరువు అయిపోతుంది. ఇంకా పక్కనోడు వచ్చి మంది చూడాలంటే ఒకరు బరువుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. లేటెస్ట్గా కాకినాడ పోర్టు గురించి పెద్ద వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన విషయాలను నేను మీకు చెప్పదలుచుకున్నాను. రారా ఇదే మనకు కావాల్సింది. లేటెస్ట్గా కాకినాడలో బ్రహ్మాండంగా జరిగింది వ్యవహారము. ఆయన ఏం పేరు కేవీ రావా ఎవరు ఆయన. ఈరోజు ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఆయన సిఐడికి ఒక పెద్ద 10 పేపర్లు సంబంధించి ఒక 10 పేపర్లన్నీ కట్టగా చేసి ఎత్తుకొని పోయి ఇచ్చినాడు. ఓహో, ఇది కాకినాడ గురించే కథ. రండి కాకినాడ కాజాలు గడ 2 డేస్ పంపించుంటే తిన్నుందాం కదమ్మా. మా దగ్గర చిల్లర్లు అట్నే ఉన్నాయి. ఓకే, నాకు మా ఆయనకు ఏమీ తెలియదు, నన్ను నమ్మండి. మీ ఆయనకు తెలియకంటే నీకు మీ ఆయనకు తెలిసేది నాకు తెలియంది ఏంది ఇది? నాకు ఎందుకు అయింది? మీ ఆయనకు తెలీదా? మీ ఆయనకు బ్రహ్మాండంగా తెలుసు. ఎందుకంటే A1గా మనమే ఉన్నాం కాబట్టి A1 మనమే కదా. A1 మనమే అయినప్పుడు మీ ఆయనకి ఎందుకు తెలియదు తల్లా? బ్రహ్మాండంగా తెలుసు. సరే, అసలు విషయం చెప్తాను. నిజంగానే మా ఆయనకి ఏమీ తెలీదు. ఆయన ఉత్త అమాయకుడే. ఆయన నోట్లో ఏలు పెట్టినా కొరకడు, రోజు పాల డబ్బా వేసుకొని జీకుతాడట. మనకేం తెలుసు? అదే చెప్పు, అదే రాయాల్సింది నువ్వు. ఏమీ తెలియని పిల్లవాడు ఉదయం పాలు తాగుతాడు, రాత్రి కూడా పాలు తాగిన తర్వాతే పడుకుంటాడు.
సరే దాంట్లో కొద్దిగా ప్రోటీను మిల్క్ ఏదో ఒకటి చేసి బాగానే జిమ్ముకు పోయినట్టున్నాడు చూసినా నేను ఈరోజు. ఓకే, అటువంటి వ్యక్తి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేసులో చేర్చింది. అటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం ఎట్ట చేరుస్తుంది? 1109 కోట్ల రూపాయల సిజ్జా దా షేర్లు కేవలం 11 కోట్లు ఇచ్చినాం. 1104 కోట్ల రూపాయల షేర్లు సెజ్లో ఉంటే కేవలం 11 కోట్లే. ఓహో ఇదే కథ, కేవలం 11 కోట్లే ఇచ్చినామంటే మీ ఆయనకంగా పాలు తాగేది తప్ప ఏం తెలుస్తుంది? చెప్పండి, మీరే చెప్పండి. ఇది ఎంత అవులే ఇది. కేసులో చేర్చినందుకు నాకు బాధ లేదు. అయితే ఒక విషయం మీ ద్వారా అశేష ప్రజానికానికి తెలియజేయాలని అనుకుంటున్నాను. చెప్పు, ఏందో నువ్వు చెప్పాలా, నేను రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాలా, మన పార్టీకి డ్యామేజ్ జరగకుండా ముడుచుకోవాలా, ఎవడు ఏదన్నా సరే అన్నను ప్రధానమంత్రిని చేయాలా? మరి మనకి ఇన్ని పనులు ఉన్నాయి, నువ్వు తెలియజేయి, నేను అశేష ప్రజానికానికి తెలియజేస్తా. కాకినాడ పోర్టును మా ఆయన కబ్జా పెట్టింది మా కోసం కాదు, అన్న కోసం. అన్న ఆ మొత్తం తీసుకున్నాడు, కేసు మాత్రం మాపై పెట్టాడు. కాకినాడ సీపోర్ట్ నుంచి రేషన్ బియ్యం రవాణా చేశారనేది నాకు తెలుసా? నాకేమన్నా వాటాలు ఇచ్చారా? నాకేమన్నా ఎర్రచందనంలో ఏమన్నా వాటాలు ఇచ్చారా? ఇసుకలో ఇచ్చారా? మైనింగ్ ఇచ్చారా? మద్యంలో ఏమన్నా ఇచ్చారా? ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ట్రెజరీలో ఉండే డబ్బుని దొంగ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ లెక్క ఏమన్నా నాకు ఇచ్చారా? సరే 5,000 ఇచ్చినారా? పోనీ 5,000 వాలంటీర్కి ఇచ్చారు కదా నెల నెల. నాకేమన్నా 5,000 అన్న ఏమన్నా ఇచ్చినాడా? అన్న ఏమన్నా 5,000 ఇచ్చాడా? సరే 5 రూపాయలు పోస్టు పెడితే ఇచ్చారు కదా. నేను ఈ మాదిరి గొంతు చించుకొని గొంతు పోయేట్టుగా మాట్లాడుతున్నా కదా. నాకేమన్నా 5 రూపాయలు అన్న ఇచ్చాడా? ఒక వీడియోకి 1 రూపాయి చెప్పు. కరెంటు బిల్లులు కట్టుకోలేక సత్యనారాయణ అగసాట్లు పడి కొంతమంది వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చొని మేము చించుతాం పొడు ఈడ మళ్ళీ కొట్లాటలు అందరికీ. నేను కూర్చోవాలి, ముందు నేను కూర్చొని మాట్లాడాలని. ఈడ బొక్క పోయేది ఉండదు, అయ్యేది ఉండదు. ఎవడు వీడియో కూడా లేట్ కరెంటు బిల్లు కూడా చంపాయలేము. మా బాధలు ఎన్ని ఉంటాయడా? నాకు బొక్క తెలుసు. నాకేంది మీరు బియ్యం అమ్ముకునేది ఏంది, నాకు తెలిసేది ఏంది? నాకేం తెలుసు అంట? నా మీద వేద్దామనే ఇదంతా అవులే పనులా. ఏ వనగా మీ వాడు ఉన్నాడు, ఏ టూగా కోతి కూడా ఉన్నాడు. కోతి మూత ఎట్టుంటుంది అట్నే ఉంటాడు. అందరికీ తెలుసు అది. ఓయమ్మ నన్ను ఇరికిద్దామని చూస్తారు ఇలా. రేషన్ బియ్యం రవాణా చేయడానికి వేరే పోర్టులు వాడితే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, మన సొంత పోర్టు ఉండాలని కేవీ రావును బెదిరించిన మాట వాస్తవం. గన్ పాయింట్తో వాటాలు రాయించుకున్నది వాస్తవం. అయితే మేం కేవలం నిమిత్త మాత్రమే. నువ్వు పూర్తిగా చెప్పినావు. రాష్ట్ర ప్రజానికానికి అందరూ ఇంకొడతారు మెట్టుతో. ఏం చేస్తాం? కేవీ రావుని ఈడబెట్టి తుపాకి రాయిపోయి అని రాయించుకున్నారు. అదేవిధంగా విజయ్ నాకు తెలిసింది నేను చెప్పొద్దు, ఇప్పుడు అంగ బయటపడింది ఇక్కడ ఏందనేది. ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నాడో విజయసాయిరెడ్డి కేవీ రావుకు ఫోన్ చేసి నీకు ఆయనే ఆ రెడ్డి ఇప్పుడు వీళ్ళ మొగుడు మాట్లాడాలంటున్నాడు, లేకంటే నువ్వు నాన్ బెయిలబుల్ సెక్షన్ మీద జైలుకు పోతావు, ఇది కావాలని అది కావాలని అంటే పాపం ఆయన భయపడి, ఆయన పెద్ద ఆయన వయసు కేవీ రావు గారు, ఆయన ఏందనేది అందరికీ తెలుసు. కాకినాడలో ఏ విధంగా ఇది అనేది, ఆడ తెలంగాణలో ఏ విధంగా పెద్దోడైనాడు అందరికీ తెలుసు. కష్టపడి వచ్చిన వాళ్ళే మనమంతా తుపాకులు పెట్టి కదిరి గొడ్డలు తెచ్చి ఎదురుకట్టెలు తెచ్చి బతికిన వాళ్ళు మనం అయిపోయా పందులు కొట్టుకొని. ఎందుకు ఈ పనులు? అంతా అన్న కోసమే చేశాం, మాకేం సంబంధం లేదు. గన్ కూడా మాది కాదు. గన్ ఎవరిదో సిఐడి పోలీసుల విచారణలో తెలిసిపోయింది. అది కూడా వాయిదం కూడా హనించే వచ్చుంటుందేమోలే. మా ఆయన అమాయకుడు పాలు మాత్రమే తాగుతాడు, ఏదో మా మామగారు చెప్పారని కేవీ రావు గారిని బెదిరించారు. ఇప్పుడు మా మామ ఆయనకే దిక్కు లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఇక మా ఆయన్ని ఏం కాపాడతాడు? మీ మామ చేసిన లంగా పనులు ఎవరికి తెలీదు? అక్కడ ఏడుకొండల కాడ ఏం లంగా పనులు చేశాడు, ఏడాడు ఇప్పుడు కనపడతా? ఏడా కనపడలేదా? మరి ఒక ప్రెస్ మీట్ పెట్టు, లేదంటే దీన్ని ఖండియాలి కదా తీవ్రంగా. మా కొడుకు ఏమీ తెలియదు, మా ఓడి పాలు తాగేవాడేను, ఓడి జిమ్ముకు పోయేవాడేనని నువ్వు చెప్పాలి కదా. ఇన్ని లంగా పనులు ఎందుకంగా? నిన్న మొన్నటి వరకు మిల్లెట్ రెడ్డి కొడుకు సాయిరెడ్డి అల్లుడిపై కేసు పెడితే మా మామగారు లోలోన సంతోషించాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన కొడుకుపైనే అంటే మా ఆయనది పైనే పడింది. అంటే పేడలో రాయి వచ్చేది మమ్మల్ని మొహానే పడుతుంది. ఇప్పుడు నీ నడ్డీకి నీకు కనపడదు, పూలదైతే కనపడుతుంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడి మీద పడింది, ఈ మిల్లెట్ రెడ్డి కొడుకు మీద పడా ఎగ్గిగ్గిగ్గానే ఎగిరా రెండుసేపు. ఇప్పుడు ఏమైంది? మన కొంపల్లోకే వచ్చి పడింది. ఇప్పుడు మన కొంపలో ఇప్పుడు ఆయనకి ఒక రూపాయలు లాఠీ కట్టి రుద్దినాడంటే నీ పేరు కక్కుతాడు. ఇంకా అప్పలపేటలో పోయి ఆడ కూర్చోవాలి, రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో.
ఇంక అది మన బతుకు. ఈ దశలో పాలు తాగే పసిపిల్లవాడు అయిన మా ఆయన, నువ్వు పాలు తాగే పిల్లవాడు పాలు తాగే మిగతా తాగుతారా? అందరూ పాలు కాఫీలు తాగుతారు, కాంటే గ్రీన్ టీలు తాగుతారు. ఏం పాలు తాగని ఎన్నిసార్లు చెప్తావమ్మా నువ్వు? పాలు తాగుతారంట, పాలు మిగతా వాళ్ళు ఏం తాగుతారు? 3600 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేసినట్టు చెబుతుంటే నాకే ఆశ్చర్యం కలుగుతున్నది. అయితే మా ఆయన ఒక్క పైసా కూడా ఇంటికి తేలేదు, అన్నీ అన్న ఇంటికే పోయాయని నాకు అనుమానం. అన్న మరీ అంత దుర్మార్గుడేం కాదు, సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయకపోవచ్చు, కానీ నమ్ముకున్న వాడిని అంతో ఎంతో ఇచ్చుంటాడు. కనీసం ఒక 10-15 లక్షలన్నా మీకైతే ఇచ్చుంటాడు. పెట్రోల్ ఖర్చులుగా ఏం ఆ నుంచి తెస్తాడా ఏంటే ఉండిలోంచి ఏమన్నా ఏదో ఒకటి ఖర్చుల కన్నా ఇచ్చున్నాడు. మరీ అంత అవులేగాడైతే కాదులే, మరీ నువ్వు నటన రక్తిగచ్చిస్తావునా వేడా? నేను ఎవరికి చెప్పలేను, మనసులో దాచుకోలేను, నీవే ఏదో ఒకటి చేయాలన్నా. నాకు చేసేవాళ్ళు లేక డయర్ల వరకు ఉన్నాయి, కాబట్టి బయటికి ప్యాంట్ వేసుకొని తిరుగుతున్నాం తప్ప ఇంకేం చేస్తాం, లోపల గాలి ఆడుతుందిలేని అయ్యే వేసుకుంటున్నాం. మా గతి లేక నీకేం చేయాలమ్మంగా? మా ఆయనను కేసు నుంచి తప్పించి వీలైతే ఆయన తండ్రి అంటే మా మామగారి పేరు పెట్టించు. మేము మీ అన్న గతంలో చాలాసార్లు చేశాము. అదేవిధంగా వీలు చూసుకొని పేరు మార్చు అన్నయ్య, ఇట్లు నీ చెల్లి. ఎవరి పేరు మార్చాలా? ఇప్పుడు ఆయన వాళ్ళ ఆయన పేరు ఇరికి నా మొగుడు నాకు కావాలంట. ఏం ఆంక మొగుడు వద్దా? ఆంక మొగుడు అక్కర్లే, నీకు ఒకటికే నా మొగుడు కావాల్సిందే. ఇట్లాంటి అవులే మాటలు ఇంకొకసారి రాయొద్దని నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మీకు గన అర్థమయ్యి ఉంటే, నేను ఎవరైతే ఆ మహిళ ఎవరు, నేను ఎవరిని కూడా కించపరిచేటువంటి వ్యక్తిని కాదు. నేను మళ్ళా కూడా చెప్తున్నా, నేను మహిళల్ని కించపరిచే వ్యక్తిని కాదు. నాకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, ఇబ్బంది లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నేనేం చెప్తున్నానంటే, మీ అమూల్యమైనటువంటి ఇది టీరా స్వామి ఇంకా ఏందో ఒక లెటర్ కూడా దాన్ని చదవాలా? మా జీవితం ఇట్లు నీ చెల్లి, ఓకే నేనేం కాదన్నాంలే. ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను మహిళల్ని ఎవరిని కించపరచలా. కోట్ల రూపాయల లెక్కలు దొబ్బేసి నాకు ఈ మాదిరి లెటర్ రాసి నువ్వు మా మొగుడిని కాపాడాలంటే ఇంక మిగతా వాళ్ళకి ఏం అక్కర్లే. అందుకు నేను ఏమేం చెప్తానంటే, మీకు అర్థమయ్యి ఉంటే ఈ మహిళ ఎవరు, ఆ కొడుకు ఎవరు, ఆ మామ ఎవరు, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరైతే కరెక్ట్గా పేరు చెప్తారో నేను ఇంకొక వీడియోలో ఆ కామెంట్లు కూడా నేను చదువుతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.